అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆహాహా! నాగార్జునకి నిజంగా అదే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టయితే అయింది. ఈ కాలంలో సరైన అంటే డైరెక్టర్స్ దొరక్క, మంచి సినిమాలు రాక అల్లాడిపోతున్నాడు. అలాంటి టైంలో ఇలాంటి న్యూస్ నిజంగా నాగార్జునకైతే చాలా అంటే చాలా సంతోషం అయితే ఇస్తుంది. నాగార్జున ఫ్యాన్స్ కూడా అసలు అద్దిరిపోయే న్యూస్ అనే చెప్పొచ్చు. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి అయితే పాల్గొంటున్నాడు చురుగ్గా. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతా 'హలో బ్రదర్' లాంటి సినిమా తీస్తా నాగార్జునతో. కింగ్ నాగార్జునతో 'హలో బ్రదర్' లాంటి సినిమా తీస్తా అని ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇచ్చినాడు. అంటే సీనియర్ హీరోస్ అందరితో సినిమా అయితే తీసినాడు. వెంకటేష్ గారితో సినిమా తీసినాడు, చిరంజీవితో ఇప్పుడు తీసినాడు, తర్వాత బాలకృష్ణతో తీసినాడు. ఇక మిగిలిండేది నాగార్జున ఒక్కడే. నాగార్జునతో సినిమా తీస్తే ఒక పని అయితే అయిపోతుంది. నాగార్జున ఏమన్నా ఛాన్స్ ఇస్తే ఇక 2, 3 సంవత్సరాలలో పక్కా ఒక 'హలో బ్రదర్' లాంటి సినిమా తీస్తా అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. 'హలో బ్రదర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకంతా తెలుసు. నిజంగా ఇది ఒక లెక్కలో అద్దిరిపోయే అప్డేట్ అనే చెప్పొచ్చు. ఛాన్స్ ఇస్తే చేస్తానని చెప్పినాడు. ఇంక నాగార్జున ఛాన్స్ ఇవ్వకుండా ఉంటాడా? అసలు టాప్ డైరెక్టర్‌లో ఒకడైపోయినాడు ఇప్పుడు అనిల్ రావిపూడి. అలాంటి డైరెక్టర్ నేను నీతో సినిమా తీస్తానంటే నాగార్జున వద్దంటాడా? అవునా కదా! ఇది మంచి అప్డేటే. ఒక చాలా అంటే చాలా బిగ్ అప్డేట్ అనే చెప్పొచ్చు. ఇక 2, 3 సంవత్సరాల్లో వీళ్ళ నుంచి పక్కా సినిమా అయితే రాబోతుందనైతే ఫిక్స్ అయితే అయిపోండి. దేంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.